ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. గతంలోనికి ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశేషం ఏంటంటే పోలింగ్ శాతం బాగా పెరిగింది. మామూలుగా పోలింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పి మామూలు ఎలక్షన్ పండితులు చెప్తుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైందా లేదంటే మరొకటి ఏదన్నా జరిగిందా అనే సందేహాలు పీడిఎఫ్ అభ్యర్థుల్లో ఉంది. మామూలుగా గుంటూరు కృష్ణాలోనైతే 2019లో 45.95% పోలింగ్ జరిగితే 2025 ఇప్పుడు 69.27% పోలింగ్ జరిగింది. అంటే దాదాపు 20% పోలింగ్ పెరిగింది. ఉత్తరాంధ్రలో 2019లో 54% పోలింగ్ జరిగితే ఇప్పుడు 69.50% పోలింగ్ జరిగింది. కానీ టీచర్స్ సంబంధించింది అయితే టీచర్స్ అంతా కూడా బాగా ఓట్లు వేస్తారు. ఉత్తరాంధ్రలో టీచర్స్ దాంట్లో 89.60% అంతకుముందు పోలింగ్ జరిగితే ఇప్పుడు 92.40% పోలింగ్ జరిగింది. సో ఉత్తరాంధ్ర టీచర్స్ వదిలేస్తే మిగతా వాటిలో దాదాపు 20% పోలింగ్ పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్కి సంబంధించి పీడిఎఫ్ అభ్యర్థులు ఏమంటున్నారంటే అనేక చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు రిగ్గింగ్కి దౌర్జన్యాలకే పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలోనైతే దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఇంతవరకు అనూహ్యంగా అంత శాతం ఎప్పుడు పోలింగ్ నమోదు కాలేదు. అక్కడ పీడిఎఫ్ అభ్యర్థుల్ని కనీసం బూతుల్లో కూడా రానియకుండా అడ్డుకున్నారు అధికార పార్టీ అభ్యర్థులు, అధికార పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి పీడిఎఫ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. పిఠాపురంలోనైతే టేబుల్స్ వేసుకొని ఓటుకి 3,000 చొప్పున బహిరంగంగా ఓట్లు పంచేశారు. మామూలుగానైతే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోలింగ్ శాతం పెరిగింది. గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులకు కానీ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ 9 నెలల్లో. అంతేకాకుండా పిఆర్సీకి సంబంధించి కూడా ఎలాంటి స్పందన లేదు, దానికి సంబంధించి కదలిక లేదు. కనుక ఈ పోలింగ్ పెరిగితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం అని కొంతమంది పండితులు అన్నప్పటికీ అది వాస్తవం కాదు. ఆ అధికార పార్టీ దూకుడుగా వ్యవహరించింది. పీడిఎఫ్ని క్రాస్ చేసి అనేక చోట్ల రిగ్గింగ్లకి దౌర్జన్యాలకు పాల్పడింది. ఓట్లు కొనుగోలు చేసింది, అనేక రకాలుగా ప్రభావితం చేసింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కనుక ఇదే కరెక్ట్ అయితే అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు.